పోరెడ్డి గారు, దీని మీద జాతీయ స్థాయిలోనేమో మీరు కులగణన చేయరు, జనగణన చేయరు, నిన్నటి బడ్జెట్లో కూడా దానికి నామమాత్రం కేటాయింపులు, ఇవాళ అసెంబ్లీలో మాత్రం బీసీలకు అన్యాయం జరిగిపోయింది, బీసీల సంఖ్య అది కాదు ఇంకా ఎక్కువ ఉంది, మార్కెట్లో ఉన్న అంకెలకి దీనికి తక్కువ ఉందని చెప్తారు. దీన్ని అంటే నాటుగా చెప్పాలంటే అమ్మ పెట్టదు అడక్క తినదు అన్నట్టుగా మీరు చేస్తే గొడవ కాదు, మీరు చేయట్లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు, బయట లెక్కలకి ఇది మ్యాచ్ కావట్లేదు అంటారు. ఎలా పరిష్కారం ఏంటి కిషోర్ గారు? ముందుగా శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరీ సతీష్ గారికి, దాస్ సురేష్ గారికి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చెప్పండి. ఇప్పుడు మేము చెయ్యము, అమ్మ పెట్టనివ్వదు అన్నారు. మేము బీసీ ప్రధానమంత్రినే చేశాం సార్. గురించి అడుగుతున్నాను సార్, ప్రధాని గురించి కాదు. ఆ పాయింట్ కూడా వస్తాను. 27 క్యాబినెట్, ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో 27 మినిస్టర్లను చేశాం సార్ కేంద్రంలో. మన రాష్ట్రంలో నుంచి 2 గవర్నర్లు ఉంటే ఒక గవర్నర్ని చేశాం సార్. మన రాష్ట్రంలో మాకు ఎమ్మెల్యేలు లేకపోయినా ఒక రాజ్యసభకి పంపించిన దాంట్లో 100% ఒకరు పంపిస్తే ఒకరు డాక్టర్ లక్ష్మణ్ గారినే పంపించాం సార్. దాని తర్వాత మా ఎంపీలు చూడండి సార్, నేను అడిగిన క్వశ్చన్ వేరు, మీరు చేస్తున్న ఆన్సర్ వేరు. తెలియదు కాదు, పార్టీల పరంగా ఏం చేశాను చర్చ కాదు సార్. వస్తాను సార్, మీరు మరి నేను పార్టీ పరంగా ఎవరేం చేశారు అది వేరే చర్చ. మీరు ఇంటరోగేషన్ కాదు కదా సార్, ఇది చర్చ. చర్చలో ఒక 2 నిమిషాలు పడుతుంది సార్. దానికి మనదేముంది, ఇప్పుడు ఎస్ ఆర్ నో ఆన్సర్ చేయండి, ఇది ఇంటరోగేషన్ అన్న టైప్ లో కాదు కదా, పోలీస్ ఇంటరోగేషన్. ఏమంటున్నానంటే అమ్మ పెట్టే అమ్మ ఎవరో తెలుసు, మాటలు చెప్పే అమ్మ. ఇప్పటి వరకు కాంగ్రెస్ వారు ఏమంటున్నారంటే మేము ఈ కులగణన చెయ్యకనే మాకు తెలియలేదు, ఇంతమంది ఉన్నారని తెలియకనే మేము మండల్ కమిషన్ అపోజ్ చేశాము, అసలు ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిని చేయలేదు, 50-60 సంవత్సరాలు మీరు పరిపాలించిన ఈ రాష్ట్రాన్ని ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిని చెయ్యండి, మాకు ఈ లెక్కలు తెలవకనే ఈ రోజు మేము లెక్కలు తెలుసుకుందాం అన్నారు. ఒక్క విషయం, అమ్మ పెట్టేది ఏందో చూద్దాం. ఇప్పుడు ఈ రోజు లెక్కలు తెలుసుకున్నారు కదా, మరి ఇప్పటివరకు ఒక బీసీ ముఖ్యమంత్రిని చేయలేదు కదా, ఈ రోజు ఏమైనా ముఖ్యమంత్రిని మారబోతున్నారా? ఒకటి ప్రశ్న. రెండవది, ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నారు ఎమ్మెల్సీ క్యాండిడేట్స్, నేను ఇంకా న్యూస్ చూడలేదు, ఎవరికి ఇచ్చారన్నారు శ్రీనివాస్ యాదవ్ గారు? 3 ఒకటే, మరి వారి పేర్లేంటో నాకు తెలియదు. నరేందర్ రెడ్డి గారు ఉన్నట్టున్నారేమో, ఒకే సామాజిక వర్గం ఉన్నారు అని పాయింట్. అది కాదు, అది కాదండి. శ్రీనివాస్ గారు, మీరు రిపోర్ట్లు తిండిగా పెట్టమంటున్నారా? ఆ పేపర్లు నా పాయింట్ అధికారమే ఇవ్వమంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో మొత్తం బీసీ జనాలు కనీసం మన లెక్కలు బయటికి వచ్చిన వాతావరణంలో ఉన్నారు. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా అధికారికంగా అటు రాష్ట్ర ప్రభుత్వాలకి, కాంగ్రెస్ కూడా పరిపాలించుండొచ్చు కాదట్లా, జాతీయ స్థాయిలో అనేక పార్టీలు ప్రభుత్వాలు వచ్చుండొచ్చు. ఈ మా శ్రీనివాస్ యాదవ్ చెప్పే లెక్కే, మాకు గొర్రెలు బర్రెలు లాగా కనీసం మా లెక్క ఎంత ఉందో ఒక అధికారిక నివేదిక ఉంది, అది చట్టబద్ధంగా మీ లెక్క కూడా సార్, అందరికి లెక్కలు లేవు. చెప్పండి. అదే అంటుంది, ఒక జనాభా కులాల వారీగా ఉన్న జనాభా నివేదికని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టింది. దీన్ని ఇప్పుడు పార్లమెంట్ కి పంపిస్తే 11 దాకా పార్లమెంట్ సెషన్ జరగదు. ఒక్క నిమిషం, నేను అర్థమైంది సార్, అర్థమైంది మీరు చెప్పేది. నేను నాకు ఈ 1 minute లో నేను చెప్పేసేవాడిని అసలు విషయం. చెప్పండి. ఇప్పుడు మీరు భలే బ్యూటిఫుల్ గా వారు పెట్టేది ఏంటి, ఒక సర్వేని పెడతామంటున్నారు. అధికారం ఇస్తామనట్లేరు. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రిని ఇస్తాము, మంత్రుల్ని ఎక్కువ మందిని చేస్తాము, ఇవన్నీ ఏం మాట్లాడట్లేరు. ఎమ్మెల్సీలో క్యాండిడేట్స్ ఇస్తాము, లేకపోతే రాజ్యసభకి ఇక్కడి నుంచి నామినేట్ చేస్తాము, ఢిల్లీ నుంచి ఎవరో అభిషేక్ మను సింఘ్వి గారిని కాదు మన దగ్గర నుంచి బీసీ బిడ్డల్ని నామినేట్ చేస్తాము, ఇవన్నీ ఏం చెప్పట్లేరు కాంగ్రెస్. ఇగో రిపోర్ట్లు ఇచ్చాము, ఇది మా ఘనత అని అంటున్నారు అనేది మీరు చెప్పేది కూడా. ఇంకొక విషయం అయితే, వారు అసలు నిజంగానే రిజర్వేషన్ల గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, శ్రీనివాస్ యాదవ్ గారే చెప్పారు, రెజల్యూషన్ చేస్తే కాదండి, చట్టం చేయాలి. ఆ చట్టము రేపు కోర్టులలోకి వెళ్తుంది. దాని తర్వాత వేరే విషయము, అంతకుముందు ముస్లింలకి రాజశేఖర రెడ్డి గారే అనుకుంటా మళ్ళీ తగ్గించారా, 50% లిమిట్ లోకి తీసుకొచ్చారా? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉందా అండి? చెప్పండి. షెడ్యూల్ 9 లో పెడితే తప్పించుకునేది అయితే మరి అప్పటికి రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ గారికి బాగానే క్లోజ్ కదా. అసలు 5 సంవత్సరాల్లో 2-3 చీఫ్ మినిస్టర్లు మారని సందర్భం అదే కదా, రాజశేఖర రెడ్డి గారిదే కదా. అంత కాన్ఫిడెన్స్ ఉన్నవారు మరి అప్పుడు షెడ్యూల్ 9 లో ఎందుకు పెట్టించలేదు అనేది మీరు తెలుసుకోండి. షెడ్యూల్ 9 లో పెడితే కూడా అది వీగిపోతుంది సుప్రీంకోర్టు ముందు అని చెప్పి వారు నిర్ణయించుకున్నారు అనేది మీకు అర్థమైపోతుంది. ఒకటి. ఇంకొకటి,
నిన్న ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు ఈ సర్వే రిజల్ట్స్ చూడండి. ఎస్సీలు ఇంతమంది, నా దగ్గర నెంబర్స్ ఉన్నాయి, ఉన్నాయి, చదవడం చెప్పండి. మీకు తెలిసిన విషయాలే. ఎస్టీలు ఇంతమంది, ఓబీసీలు ఇంతమంది, ముస్లిం ఓబీసీలు ఇంతమంది, అవును. ఓసీలు ఇంతమంది, ముస్లిం ఓసీలు ఇంతమంది. ఒక క్రైస్తవుడు లేడా అండి మన రాష్ట్రంలో? ఒక క్రైస్తవుడు లేడా? అండ్ ఓబీసీలు, ఇప్పుడు ఓబీసీలది మీరు చూశారు కదా, బీసీలకు 42% అంటున్నారు. అందులో మీకు ఇప్పుడు లెక్కలు చూడండి, ముస్లిం 10% ఇస్తారా? 10% ముస్లింలు ఏదైతే ఉందో రిజర్వేషన్ ఓన్లీ 42% గురించి ఓబీసీలను కేటగరైజ్ చేశారు వారిని. అవును. ఓబీసీ ఎంత అన్నారు వారు? ముస్లిం ఓబీసీ 10.08% అన్నారు. అవును. మరి ఇప్పుడు 50% లిమిట్ అయితే మొత్తం మీద ఇందులో ఈ కులగణన ద్వారా బెనిఫిట్ అయ్యేది, వారు బెనిఫిట్ చేయదలుచుకుంటున్నది, వారి కేటగరైజేషన్ ఏ విధంగా పెట్టారో చూడండి. మతాల పరంగా అట్లాగా సార్, మీరు కావాలనుకుంటే పార్లమెంట్ లో ఒక ఎన్నికల ముందు ఒక చట్టం చేసి ఈడబ్ల్యూఎస్ 10% గాలిలోంచి తెచ్చి ఓసీలకు ఇచ్చేయచ్చు. కానీ ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం నెత్తి నోరు బాదుకొని 50 రోజుల కింద కసరత్తు చేసి, మీ చేతిలో బిల్లు ఉందా? నా చేతిలో బిల్లు కాదు సార్, దీనికి మీరు మార్గం, మీరు జాతీయ స్థాయిలో చట్టము పాస్ చేసింది ఉందా? ఇప్పుడు మనం చర్చ ప్రిమేచరే కదండి. ఈ సమాచారం మీకు బాధ్యత లేదంటున్నా. చెప్పమని చెప్పండి. ఈ రోజు వారు ఒక చట్టం కాదు కిషోర్ గారు, ఇవాళ ఈ లెక్కలు తప్పు. రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింలకి 6% నేను బీజేపీ గురించి చెప్తున్నా, మీరు కాంగ్రెస్ గురించి చెప్తున్నారు కిషోర్ గారు. నా ప్రశ్న ఎందుకు సోనియా గాంధీ గారి ప్రభుత్వము 9వ షెడ్యూల్ పెట్టలేదు అడగండి. ఓకే రైట్ సార్, మళ్ళీ వస్తారు. నిజంగా చేసే గుణమే ఉంటే 50 సంవత్సరాలు కులగణన చేయలేదు. ఈ రోజు అపోజిషన్ లో ఉన్నారు.